శాంతి. ఈరోజు మురళి డేటు 4 ఫిబ్రవరి 2024. అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ డేటు 31/1/1998. ఈరోజు మురళిలోని హెడ్లైను, పాస్వి తానరుగా అయ్యేందుకు ప్రతి ఖజానా యొక్క ఖాతాను పరిశీలన చేసుకొని జమ చేసుకోండి. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు బాబ్దాదా దేశ విదేశాలలో నలువైపులా ఉన్న చిన్న పెద్ద పిల్లల ప్రతి ఒక్కరి భాగ్యాన్ని చూసి హర్షితమవుతూ ఉన్నారు. ఇలాంటి భాగ్యము పూర్తి కల్పమంతటిలో బ్రాహ్మణాత్మలకు తప్ప మరెవ్వరికీ ఉండజాలదు. దేవతలు కూడా బ్రాహ్మణ జీవితాన్ని శ్రేష్టమైన జీవితము అని భావిస్తారు. జన్మతోనే మా భాగ్యము ఎంత శ్రేష్టముగా ఉంది అని ప్రతి ఒక్కరూ మీ జీవితాన్ని ఆది నుండి చూసుకోండి. జన్మ తీసుకుంటూనే జీవితంలో తల్లిదండ్రుల పాలన యొక్క భాగ్యం లభించింది. ఆ తరువాత చదువు యొక్క భాగ్యం లభించింది. ఆ తరువాత గురువు ద్వారా మతము లేక వరదానము లభిస్తుంది. పిల్లలైన మీకు పాలన, చదువు మరియు శ్రీమతము, వరదానమును వీటన్నిటినీ ఇచ్చేవారు ఎవరు? పరమ ఆత్మ ద్వారా మీకు ఈ 3 ప్రాప్తించాయి. పాలన చూడండి, పరమాత్మ పాలన చాలా కొంతమందికి, కోట్లలో కొద్ది మందికి మాత్రమే లభిస్తుంది. పరమాత్మ శిక్షకుని చదువు మీకు తప్ప మరెవ్వరికీ లభించదు. సద్గురువు ద్వారా శ్రీమతము లభిస్తుంది, అలాగే వరదానము కూడా మీకు మాత్రమే లభిస్తుంది. కనుక మీరు మీ భాగ్యాన్ని మంచి రీతిగా తెలుసుకున్నారా? భాగ్యాన్ని స్మృతిలో ఉంచుకొని ఊగుతూ ఉంటారు. వాహన భాగ్యము అని పాట కూడా పాడుకుంటూ ఉంటారు. అమృత వేళ లేచినప్పుడు పరమాత్మ ప్రేమలో లవలీనముగా అయ్యి లేస్తారు. పరమాత్మ ప్రేమ మేలుకొలుపుతుంది. పరమాత్మ ప్రేమతో మీ దినచర్య ప్రారంభమవుతుంది. ప్రేమ లేకుంటే మీరు లేవలేరు. ప్రేమయే మీ సమయం యొక్క గంట, అంటే ధ్వని. ప్రేమ యొక్క గంటయే మిమ్మల్ని మేలుకొలుపుతుంది. పూర్తి రోజంతటిలో పరమాత్మను తోడు ప్రతి కర్మ చేయిస్తుంది. స్వయం తండ్రి తన పరంధామాన్ని వదిలి మిమ్మల్ని చదివించేందుకు వస్తున్నారు అంటే మరి మీది ఎంత భాగ్యము! భగవంతుడు ప్రతిరోజు తన ధామాన్ని వదిలి చదివించేందుకు వస్తారు అని మీరు ఎప్పుడైనా విన్నారా? ఆత్మలు ఎంత దూరాల నుండి వచ్చినా పరంధామం కంటే ఇంకా దూరదేశం మరీది లేనే లేదు. ఏ దేశమైనా ఉందా? అమెరికా, ఆఫ్రికా దూరంగా ఉన్నాయా? పరంధామము ఉన్నతోన్నతమైనటువంటి ధామము. ఉన్నతోన్నతమైన ధామము నుండి ఉన్నతాతి ఉన్నతమైన భగవంతుడు పిల్లలను చాలా ఉన్నతంగా చేసేందుకు చదివిస్తున్నారు. ఇలాంటి భాగ్యాన్ని మీరు అనుభవం చేస్తున్నారా? సద్గురువు రూపంలో ప్రతి కార్యం కోసం శ్రీమతం కూడా ఇస్తారు మరియు తోడును కూడా ఇస్తారు. కేవలం సలహాను మాత్రమే ఇవ్వరు, తోడును కూడా ఇస్తారు. మీరు ఏ పాటను పాడతారు? నా తోడుగా ఉన్నావు అని పాడతారా, లేక దూరంగా ఉన్నావు అనే పాటను పాడతారా? తోడుగా ఉన్నారు కదా. ఒకవేళ వింటున్న పరమాత్మ టీచరు నుండి వింటారు, తింటున్న బాబ్దాదా తోడుగానే తింటారు. ఒంటరిగా తిన్నారు అంటే అది మీ పొరపాటే అవుతుంది. తండ్రి అయితే నా జతలో తినండి అని అంటారు. పిల్లలైన మీరు కూడా ఏమంటారు? తోడుగానే ఉంటాము, తోడుగానే తింటాము, తోడుగా త్రాగుతాము, తోడుగా నిద్రిస్తాము మరియు తోడుగానే వెళ్తాము, జతలోనే వెళ్తాము అని ప్రతిజ్ఞ అయితే చేశారు కదా.
నిద్ర కూడా ఒంటరిగా నిద్రించకూడదు. ఒకవేళ ఒంటరిగా నిద్రించారు అంటే స్వప్నాలు లేక స్వప్నంలో చెడు ఆలోచనలు కూడా వస్తాయి. కానీ తండ్రికి ఎంత ప్రేమ ఉంది అంటే ఒంటరిగా నిద్రించకండి, నా జతలోనే నిద్రించండి అని సదా చెప్తూనే ఉంటారు. కనుక లేచిన తోడుగా, నిద్రించిన తోడుగా, తింటున్నా తోడుగా, నడిచినా కూడా తోడుగానే ఉండండి. ఒకవేళ ఆఫీసుకి వెళ్తున్నా, వ్యాపారానికి వెళ్ళినా, ఆ వ్యాపారానికి మీరు ట్రస్టీలు, కానీ యజమాని మాత్రం తండ్రియే కదా. ఆఫీసుకు వెళ్ళిన మా డైరెక్టరు, మా బాస్ బాబ్దాదా అయ్యారు. వీరు కేవలం నిమిత్త మాత్రముగా ఉన్నారు. వారి డైరెక్షన్ అనుసారంగా మేము పనిచేస్తున్నాము అనేది మీకు తెలుసు. ఎప్పుడైనా ఉదాసీనముగా అయ్యారు అనుకోండి, అప్పుడు బాబా స్నేహితుని రూపంలో వచ్చి ఆహ్లాదపరుస్తారు. స్నేహితునిగా కూడా అవుతారు. ఎప్పుడైనా ప్రేమలో ఏడ్చినప్పుడు కన్నీరు వస్తే వాటిని తుడిచేందుకు కూడా తండ్రి వస్తారు. అంతేకాదు, ఆ కన్నీటిని తన హృదయం అనే డబ్బీలో ముత్యాల వలె ఇముడ్చుకుంటారు. అప్పుడప్పుడు పిల్లలు చిలిపిగా అయ్యి మధురాతి మధురముగా బాబా పైన కూడా అలుగుతూ ఉంటారు. అయితే తండ్రి అలిగిన వారిని సమాధానపరిచేందుకు కూడా వస్తారు. పిల్లలు ఏమీ పర్వాలేదు, ముందుకు నడవండి, ఏదైతే గడిచిపోయిందో దానిని మర్చిపోండి, గడిచిపోయిన దానిని గతింప చెయ్యండి అని సమాధానపరుస్తారు. కనుక ప్రతి దినచర్య ఎవరి తోడుగా ఉంది? బాబ్దాదా తోడుగా ఉంది. బాబ్దాదాకు అప్పుడప్పుడు పిల్లల మాట విని నవ్వు కూడా వస్తుంది. ఒకవైపు ఏమో కంబైన్డ్గా ఉన్నామని అంటారు, మరొక వైపు బాబా మేము మిమ్మల్ని మర్చిపోతున్నాము అని అంటారు. కంబైన్డ్గా ఉన్నవారిని ఎప్పుడైనా మర్చిపోతారా? తోడుగా ఉన్నప్పుడు మరి తోడుగా ఉన్నవారిని మర్చిపోగలుగుతారా? పిల్లలలో ఎంత శక్తి ఉంది అంటే కంబైన్డ్ను కూడా వేరు చేసేస్తున్నారు. కనుక బాబా పిల్లలను శబాష్ అని అంటున్నారు. ఉండేదేమో కంబైన్డ్గా, కానీ కొద్దిగా మాయ వచ్చినా అది కంబైన్డ్ను కూడా వేరువేరుగా చేసేస్తుంది. బాబ్దాదా పిల్లల ఆటను చూస్తూ పిల్లలు మీ భాగ్యాన్ని సదా స్మృతిలో ఉంచుకోండి అని చెప్తున్నారు. కానీ ఏమవుతుంది? అవును, నా భాగ్యము చాలా ఉన్నతమైనది అని ఆలోచిస్తున్నారు. ఆలోచన స్వరూపులుగా అయితే అవుతున్నారు, కానీ స్మృతి స్వరూపులుగా అవ్వడం లేదు. నేను ఇది, నేను ఇది, నేను ఇది అని చాలా బాగా ఆలోచన చేస్తారు, చాలా బాగా వినిపిస్తారు కూడా. కానీ ఏదైతే ఆలోచిస్తున్నారో, ఏదైతే చెప్తున్నారో ఆ స్వరూపంగా అయిపోండి. స్వరూపంగా అవ్వడంలో లోపం వచ్చేస్తుంది. ప్రతి విషయం యొక్క స్వరూపంగా అవ్వండి. ఏదైతే ఆలోచిస్తారో ఆ స్వరూపాన్ని కూడా అనుభవం చెయ్యండి. అనుభవీమూర్తిగా అవ్వడమే అన్నింటికంటే చాలా గొప్ప విషయము. అనాది కాలంలో పరంధామంలో ఉన్నప్పుడు మీది ఆలోచన స్వరూపం కాదు, స్మృతి స్వరూపము. నేను ఆత్మను, నేను ఆత్మను అని ఆలోచించేది కూడా ఉండదు. ఆ స్వరూపమే ఉంటుంది. ఆది కాలంలో కూడా ఈ సమయంలోని పురుషార్థం యొక్క ప్రాలబ్ధ స్వరూపం ఉంటుంది. నేను దేవతను, నేను దేవతను అని అక్కడ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉండదు. అంటే అక్కడ కూడా ఆలోచన స్వరూపం కాదు, అక్కడ కూడా దేవతా స్వరూపంగానే ఉంటారు. కనుక అనాది కాలము, ఆది కాలంలో స్వరూపంగా ఉన్నప్పుడు ఇప్పుడు అంతిమంలో కూడా అలా స్వతహాగానే స్వరూపంలో ఉండండి. స్వరూపంగా అవ్వడము ద్వారా మీ గుణాలు, శక్తులు స్వతహాగానే ఎమర్జ్ అవుతాయి. ఉదాహరణకు ఏ వృత్తిలో ఉన్నవారైనా తమ సీటుపై సెట్ అయి ఉన్నప్పుడు
ఆ వృత్తికి చెందిన గుణాలు, కర్తవ్యాలు స్వతహాగానే ఎమర్జ్ అయిపోతాయి కదా. అలా మీరు సదా మీ స్వరూపము అనే సీటు పైన సెట్ అయి ఉంటే ప్రతి గుణము, ప్రతి శక్తి, ప్రతి నశ కూడా స్వతహాగానే ఎమర్జ్ అయిపోతాయి. శ్రమ పడాల్సిన అవసరం ఉండదు. దీనినే బ్రాహ్మణత్వం యొక్క సహజ స్వభావము అని అంటారు. ఇందులో మిగిలిన అన్ని జన్మల స్వభావాలు కూడా సమాప్తమైపోతాయి. బ్రాహ్మణ జీవితం యొక్క సహజ స్వభావమే గుణస్వరూపము మరియు సర్వశక్తి స్వరూపము. ఇక మిగిలిన పాత స్వభావాలు ఏవైతే ఉంటాయో అవి బ్రాహ్మణ జీవితం యొక్క స్వభావాలు అయితే కాదు. నా స్వభావమే ఇలాంటిది అని మీరు అంటారు. కానీ నా స్వభావము అని ఎవరంటారు? బ్రాహ్మణులు అంటారా, లేక క్షత్రియులు అంటారా? లేక గత జన్మ యొక్క స్మృతి స్వరూప ఆత్మ ఏమైనా మాట్లాడుతుందా? ఏదైతే బ్రహ్మబాబా స్వభావమో అదే బ్రాహ్మణుల యొక్క స్వభావం కూడా. కనుక ఏ సమయంలో అయితే ఇది నా నేచర్, నా స్వభావమే ఇలాంటిది అని అంటారో బ్రాహ్మణ జీవితంలో ఇలాంటి మాటలు ఏమైనా ఉంటాయా? ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఒకవేళ ఇప్పటి వరకు తొలగించుకుంటూ ఉంటే, వెనుకటి స్వభావం ఎమర్జ్ అవుతూ ఉంటే, అప్పుడు ఈ సమయంలో నేను బ్రాహ్మణుడను కాదు, క్షత్రియుడను, తొలగించుకునేందుకు యుద్ధం చేస్తున్నాను అని భావించండి. మీరు అప్పుడప్పుడు బ్రాహ్మణులుగా, అప్పుడప్పుడు క్షత్రియులుగా ఏమైనా అవుతూ ఉన్నారా? మీరు ఏమని పిలువబడతారు? క్షత్రియ కుమారులా లేక బ్రహ్మా కుమారులా? ఎవరు? క్షత్రియ కుమారులా? మీరు బ్రహ్మా కుమారి, బ్రహ్మా కుమారులు. ఇక రెండవ పేరు అనేది లేనే లేదు. ఎవరినైనా ఓ క్షత్రియ కుమారులు రండి అని పిలుస్తారా? లేక స్వయానికి నేను బ్రహ్మా కుమారుని కాదు, క్షత్రియ కుమారుణ్ణి అని ఏమైనా అంటారా? కనుక బ్రాహ్మణులు అంటే ఏదైతే బ్రహ్మబాబా స్వభావము ఉందో అదే బ్రాహ్మణుల యొక్క స్వభావం కూడా. కనుక ఇప్పటి నుండి ఏం చేసేది, ఇది నా స్వభావము అనే మాట మాత్రం అనకండి. పొరపాటును కూడా అనకండి మరియు ఆలోచన చెయ్యకండి. ఇవన్నీ సాకులు. ఇవన్నీ స్వయాన్ని విడిపించుకునేందుకు చెప్పే సాకులు. కొత్త జన్మ జరిగింది. కొత్త జన్మలో పాత అలవాట్లు, పాత స్వభావాలు ఎక్కడి నుండి ఎమర్జ్ అవుతున్నాయి? పూర్తిగా మరణించలేదా? కొద్దిగా జీవించి కొద్దిగా ఏమైనా మరణించారా? బ్రాహ్మణ జీవితము అంటే ఏవైతే బ్రహ్మబాబా యొక్క అడుగులో అవే బ్రాహ్మణుల యొక్క అడుగులుగా కూడా ఉండాలి. కనుక బాబ్దాదా అందరి యొక్క శ్రేష్ఠ భాగ్యాన్ని ఈరోజు చూస్తున్నారు. ఇంత శ్రేష్ఠ భాగ్యం ఉన్నప్పుడు ఆ భాగ్యం ముందు ఇలాంటి మాటలు అంత మంచిగా అనిపించవు. ఈసారి ముక్తి సంవత్సరాన్ని జరుపుకుంటున్నారు కదా. దేని గురించి క్లాసు చేయిస్తున్నారు? ముక్తి సంవత్సరం గురించి కదా. కనుక 98వ సంవత్సరం ముక్తి సంవత్సరమా లేక 99లో వస్తుందా? ఇదే ముక్తి సంవత్సరము అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులు ఊపండి. బాబ్దాదా అంటున్నారు చేతులు ఊపడం అయితే చాలా సులభము. ఏమవుతుంది? ఇక్కడ వాయుమండలంలో కూర్చుని ఉన్నారు కదా, సంతోషంతో ఊగుతూ ఉన్నారు మరియు చేతులు కూడా ఊపుతూ ఉన్నారు. కానీ హృదయపూర్వకంగా చేతులు ఊపండి, ప్రతిజ్ఞ చెయ్యండి. ఏమి జరిగినా ముక్తి సంవత్సరపు ప్రతిజ్ఞను వదలను. ఇలాంటి ప్రతిజ్ఞ చేశారా? చూడండి, సంభాళించుకుని చేతులు ఎత్తండి. ఈ టీవీలో వచ్చినా రాకపోయినా బాబ్దాదా వద్ద అయితే మీ ఫోటో తప్పనిసరిగా వస్తుంది. కనుక ఇలాంటి బలహీన మాటల నుండి కూడా ముక్తులుగా అవ్వాలి. మాటలు కూడా మధురముగా ఉండాలి, తండ్రి సమానముగా ఉండాలి.
సదా ప్రతి ఆత్మ పట్ల శుభభావనతో కూడిన మాటలు ఉండాలి. వీటినే యోగయుక్త మాటలు అని అంటారు. నడుస్తూ తిరుగుతూ సాధారణ మాటలు కూడా మాట్లాడకూడదు. ఎవరైనా అకస్మాత్తుగా వచ్చారు అనుకోండి, వారు ఇవి మాటలా లేక ముత్యాలా అనే అనుభవం చేయాలి. శుభభావనతో కూడిన మాటలు వజ్రాలు, ముత్యాలతో సమానము. ఎందుకంటే సమయ ప్రమాణముగా ఇప్పుడు సర్వ ఖజానాలు జమ చేసుకునేందుకు చాలా తక్కువ సమయం ఉంది అని బాబ్దాదా పిల్లలకు చాలాసార్లు సూచించారు. ఒకవేళ ఈ సమయంలో సమయపు ఖజానా, సంకల్పాల ఖజానా, మాటల ఖజానా, జ్ఞానధనం యొక్క ఖజానా, యోగం యొక్క శక్తుల ఖజానా, దివ్య జీవితపు సర్వశక్తుల ఖజానా జమ చేసుకోలేదు అంటే తరువాత ఇలాంటి జమ చేసుకునే సమయము అంత సహజంగా మీకు లభించజాలదు. పూర్తి రోజంతటిలో మీ ఒక్కొక్క ఖజానా యొక్క ఖాతాను చెక్ చేసుకోండి. ఎలాగైతే స్థూలధనం యొక్క ఖాతాను ఎంత జమ చేసుకున్నాను అని చెక్ చేసుకుంటూ ఉంటారు కదా, అలాగే ప్రతి ఖజానా యొక్క ఖాతాను కూడా మీరు జమ చేసుకోండి. చెక్ చేసుకుంటూ ఉండండి. అన్ని ఖజానాలు ఉండాలి. పాస్విత్ తానర్గా అవ్వాలి అంటే ప్రతి ఖజానా యొక్క ఖాతా ఎంత నిండుగా ఉండాలి అంటే 21 జన్మలు ఆ జమా ఖాతా నుండి ప్రారంధాన్ని అనుభవించగలగాలి. ఇప్పుడైతే సమయం యొక్క టూ లేట్ గంట మ్రోగలేదు, కానీ ఇక మ్రోగుతుంది. ఏ రోజు ఏ తేదీ అని చెప్పము, అకస్మాత్తుగా టూ లేట్ అని తెలిసిపోతుంది. అప్పుడు ఏం చేస్తారు? ఆ సమయంలో జమ చేసుకుంటారా? అప్పుడు ఎంత కోరుకున్న సమయం మాత్రం లభించదు. అందుకే జమ చేసుకోండి, జమ చేసుకోండి, జమ చేసుకోండి అని బాబ్దాదా చాలాసార్లు పిల్లలకు సూచించారు. ఎందుకంటే ఇప్పుడు కూడా మీకు సర్వశక్తివంతులు అనే టైటిల్ అయితే ఉంది కదా. కేవలం శక్తివంతులు కాదు, సర్వశక్తివంతులు. భవిష్యత్తులో కూడా మీరు సర్వగుణ సంపన్నులు. కేవలం గుణ సంపన్నులే కాదు, ఈ అన్ని ఖజానాలను జమ చేసుకోవడం అనగా గుణాలు శక్తులు జమ అవుతున్నాయి అని అర్థము. ఒక్కొక్క ఖజానాకు గుణాలు శక్తులతో సంబంధమైతే ఉంది కదా. ఉదాహరణకు సాధారణ మాటలు కాకుండా మధురముగా మాట్లాడడం అనేది ఒక గుణము. ఇలా ప్రతి ఖజానాకు గుణాలు మరియు శక్తులతో సంబంధమైతే ఉంది. బాబ్దాదాకు పిల్లలపైన ప్రేమ ఉంది, అందువల్లనే మాటి మాటికి కూడా సూచన ఇస్తున్నారు. ఎందుకంటే ఈరోజు సభలో అన్ని రకాల వారు ఉన్నారు. చిన్నపిల్లలు కూడా ఉన్నారు, అలాగే టీచర్లు కూడా ఉన్నారు. ఎందుకంటే టీచర్లు అయితే సమర్పణ అయిపోయారు, కుమారీలు కూడా ఉన్నారు, ప్రవృత్తిలోని వారు కూడా ఉన్నారు, అన్ని రకాల వారు ఉన్నారు. అందరికీ అవకాశం ఇచ్చారు. ఇది చాలా బాగుంది. పిల్లలైతే చాలా సమయం నుండి అడుగుతున్నారు, మాకు కలుసుకునే అవకాశం ఎప్పుడు లభిస్తుంది అని అర్జీ పెడుతున్నారు కదా. మంచిది. అన్ని రకాల వెరైటీ పుష్పగుచ్చము తండ్రి ఎదురుగా ఉంది. బాబ్దాదాకు పూర్తి విశ్వములోనే నిమిత్త టీచర్ల పట్ల ఒక శుభభావన ఉంది. ఈ సంవత్సరం ఎవరి నుండి ఎలాంటి ఫిర్యాదు రాకూడదు. ఫిర్యాదుల ఫైలు సమాప్తమైపోవాలి. బాబ్దాదా వద్ద ఇప్పటి వరకు చాలా ఫైల్స్ ఉన్నాయి కనుక ఈ సంవత్సరం మాత్రం ఫిర్యాదుల యొక్క ఫైల్స్ అన్నీ సమాప్తమైపోవాలి. అందరూ చాలా ఫైన్గా అయిపోవాలి. ఫైన్ కంటే కూడా రిఫైన్గా అయిపోవాలి. ఇష్టమేనా? ఎవరు ఎలా ఉన్నా వారితో కలిసి నడిచే పద్ధతిని నేర్చుకోండి. ఎవరేం చేసినా మాటి మాటికి విఘ్న రూపముగా అయి ఎదురుగా వచ్చినా ఆ విఘ్నాలకు సమయం ఇవ్వడం కూడా ఎంతవరకు? దీనికి కూడా సమాప్తి సమారోహం చెయ్యాలి కదా.
కనుక వీరు ఇలా చేస్తున్నారు అని ఇతరులను చూడకండి. నేనేం చెయ్యాలి అని ఆలోచించండి. వారు పర్వతం వలె ఉన్నారు అనుకోండి, నేనే పక్కకు తొలగిపోవాలి అని భావించండి. ఆ పర్వతం తొలగిపోదు. వీరు మారితే నేను మారుతాను అని అనుకోవడము అంటే అది పర్వతం తొలగితే నేను ముందుకు వెళ్తాను అని అనుకోవడం. ఆ పర్వతము తొలగదు, మీరు గమ్యానికి చేరుకోలేరు. కనుక ఒకవేళ ఆత్మ పట్ల శుభ భావన ఉంది అంటే వారికి సూచన ఇవ్వండి. మనసు బుద్ధి నుండి ఖాళీ అయిపోండి. మీరు స్వయం విఘ్న స్వరూపంగా అయ్యేవారి గురించి ఆలోచనలో మాత్రం పడకండి. నెంబర్ వారీగా ఉన్నప్పుడు స్థితి కూడా నెంబర్ వారీగా ఉండనే ఉంటుంది. కానీ నేను నెంబర్ 1గా అవ్వాలి. ఈ విధముగా స్వయం పరివర్తన అయ్యి విఘ్నాలు లేక వ్యర్థ సంకల్పాలు నడిపించే ఆత్మల పట్ల శుభ భావన ఉంచుతూ వెళ్ళండి. కొద్దిగా సమయం పడుతుంది, కొద్దిగా శ్రమ అనిపిస్తుంది. కానీ ఎవరైతే స్వపరివర్తన చేసుకుంటారో వారి మెడలోనే చివరికి విజయమాల పడుతుంది. శుభ భావనతో వారిని పరివర్తన చెయ్యగలిగితే చెయ్యండి. లేకుంటే వారికి సూచన ఇచ్చి మీ బాధ్యతను సమాప్తం చేసుకోండి. స్వయాన్ని పరివర్తన చేసుకుని ఎగురుతూ ముందుకు సాగండి. ఈ విఘ్న రూపం యొక్క ఆకర్షణ కూడా బంగారు దారం వంటిది. అది కూడా మిమ్మల్ని పూర్తిగా ఎగరనివ్వదు. ఇది చాలా సూక్ష్మమైన మరియు సత్యత అనే పరదాలోని దారము. ఇది సత్యమైన విషయమే కదా. ఇదైతే జరుగుతుంది కదా, ఇదైతే జరగరాదు కదా అని అనుకుంటారు. కానీ ఇలా ఎప్పటి వరకు మీరు చూస్తూ ఉంటారు? ఎప్పటి వరకు ఆగుతూ ఉంటారు? ఇప్పుడు స్వయాన్ని ఈ సూక్ష్మ దారాల నుండి కూడా మిమ్మల్ని మీరు ముక్తులుగా చేసుకోండి. ముక్తి సంవత్సరాన్ని జరుపుకోండి. అందుకే పిల్లలకు ఏ ఆశలు ఉన్నాయో, ఏ ఉమంగ ఉత్సాహాలు ఉన్నాయో వాటన్నిటి ఫంక్షన్లను జరిపించి బాబ్దాదా పూర్తి చేస్తున్నారు. కానీ ఈ సంవత్సరం యొక్క చివరి ఫంక్షన్గా ముక్తి సంవత్సరం యొక్క ఫంక్షన్గా జరగాలి. ఫంక్షన్లో దాదీలకు బహుమతి కూడా ఇస్తారు కదా. బాబ్దాదాకు ఈ ముక్తి సంవత్సరం యొక్క ఫంక్షన్లో సొంత సంపూర్ణత యొక్క బహుమతిని ఇవ్వండి అని బాబ్దాదా అంటున్నారు. అచ్చా, బాబా ఇప్పుడు పిల్లలకు నమస్తే తెలియజేస్తున్నారు. నలువైపులా ఉన్న పరమాత్మ పాలన, చదువు మరియు శ్రీమతం యొక్క భాగ్యానికి అధికారులైన విశేష ఆత్మలకు సదా ఆలోచించడం మరియు స్వరూపంగా అవ్వడము రెండింటినీ సమానముగా చేసే తండ్రి సమాన ఆత్మలకు సదా పరమాత్మ విల్ పవర్ ద్వారా స్వయంలో మరియు సేవలో సహజంగానే సఫలతను ప్రాప్తి చేసుకునే నిమిత్త సేవాధారి పిల్లలకు, సదా తండ్రిని కంబైన్డ్ రూపంలో అనుభవం చేసే పిల్లలకు, సదా తోడు నిభాయించే సాథీ పిల్లలకు బాబ్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు వరదానము సంబంధ సంపర్కంలో సంతుష్టత యొక్క విశేషత ద్వారా మాలలో త్రిప్పబడే సంతుష్టమణి భవ. సారాంశము: సంగమ యుగము అంటేనే సంతుష్టత యుగము. ఎవరైతే స్వయంతో కూడా సంతుష్టముగా ఉంటారో, సంబంధ సంపర్కంలో కూడా సంతుష్టముగా ఉంటారో లేక సంతుష్టముగా చేస్తారో వారే మాలలో త్రిప్పబడతారు. ఎందుకంటే మాల సంబంధము ద్వారా తయారవుతుంది. ఒకవేళ పూసకు సంపర్కం లేదు అంటే మాల ఎలా తయారవుతుంది? అందువలన సంతుష్టముగా అయ్యి సదా సంతుష్టముగా ఉండండి. అందరినీ సంతుష్టముగా చెయ్యండి. ఏ ప్రకారమైన గొడవలు ఉండకూడదు. స్లోగన్: విఘ్నాల పని రావడం మరియు
మీ పని విఘ్న వినాశకులుగా అవ్వడము. అచ్చా. ఓం శాంతి.